బెజవాడ కృష్ణయ్య చెప్పన్నా దేవరా పోతావా మరి పిలుస్తున్నాడు మామూలుగా లేదు ఊతగా పోతా అందరిని తోలుకుపోతా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నిజంగా ఆ హీరోయిన్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఆ పల్లెటూరు గెటప్ గానీ బాబా పిచ్చి లేపింది. ఆ సాంగ్స్ చూసుకుంటే నార్మల్ అనిపించినాయి ఫస్ట్, ఆ తర్వాత దీంట్లో ఉంది భయ్యా బాబా ఏమన్నా ఉందా బ్లూ కలర్ సునీతో అనిపించింది. డైలాగ్ కూడా తనకైతే ఇచ్చారు, ఆ డైలాగ్ వర్షన్ కూడా వేరే లెవెల్గా చెప్పింది. నాన్న రూపం అయితే వచ్చింది కానీ నాన్న అలా రక్తం కూడా రాలేదు అని ఆ డైలాగ్ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకోటి కులం లేదు మతం లేదు వీళ్ళకి చావు అంటే భయం లేదురా బా మైండ్లోంచి వెళ్తలేదు బాయ్ డైలాగులు మాత్రం. మరి ఆ భయాన్ని చూపిస్తా అంటుండు కదా ఎన్టీఆర్. చూపిస్తాడు, అందరికి ఇచ్చి పడేస్తాడు, రోల్ చేసే వాళ్ళని కూడా పెద్దగా రాడ్డు పెడతాడు. కొట్టాల శివకి ఇంత టాలెంట్ ఉందని యాక్చువల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా చుస్కాకి అనుకున్నాం కానీ ఇచ్చి పడేస్తాడు భయ అందరికి. రాజమౌళి తర్వాత ప్రతి హీరో ఫ్లాప్లు అవుతున్నాయి కదా, మళ్ళీ అదే సెంటిమెంట్ తోడు ఉన్నారు, భయపడుతున్నారు కొంతమంది. ఇచ్చి పడేస్తాడు అబ్బా. హోటల్ శివ ఈసారి బ్యాక్ ఓకే అది ఉండదు, రచ్చ ఇంకా థియేటర్ లో మొత్తం సీట్లు గీట్లు అన్ని చిరిగిపోతే తగలబడిపోయినా సరే ఆశ్చర్యపోకర్లేదు. సముద్రం విజువల్స్ మొత్తం ఫ్యాన్ గా చెప్తున్నాడు, నిజంగా ఇచ్చి పడేసాడు అంతే. సముద్రం విజువల్స్ మొత్తం సెట్టింగ్ అంట, ఎలా అనిపించింది అది అంత పర్ఫెక్ట్ గా? అదే ఇప్పుడు దాని గురించి కూడా ట్రోల్ జరుగుతుంది ఒకటి చూసా. ఒంగోని వెళ్ళినప్పుడు అదంతా గ్రీన్ మ్యాట్ అంతా చేసి వేరే వాళ్ళని పెడుతున్నారు, అండ్ మన సీఎంలు కానీ వీళ్ళని కానీ అందరిని పెట్టి చేస్తున్నారు. వాడు ఒక మ్యూజిక్ కొట్టగలరా? ట్రోల్ చేసేవాడు కొట్టలేడు, ఆడు మొహం మీద లైటే సరిగ్గా ఉండదు, వాడు మాట్లాడతాడు. సో ఎందుకు వేచేయండి, 27 వస్తుంది కదా, మీ అందరికీ ఫుల్ షాక్ ఇస్తాడు, మామూలుగా ఉండదు. చేతిపడి పూజలు ఉంటాయి చూసా, అలా చేసి అందరికి పంపిస్తాడు, నిమ్మకాయలు ఇస్తాడు చేతికి ట్రోల్ చేసే వాళ్ళందరికి. గ్లిమ్స్ లో చందమామ రెడ్ చందమామ చూపించుడు, కత్తి రక్తం పోయి ఇలా వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది? అది బాగుంది, అదే చాలా బాగున్నాయి, కొత్తగా అనిపించినాయి. నిండు చందమామ అంటే అమ్మ చిన్నప్పుడు అర్థం చూపించింది, అది అనుకోవాలా ఇప్పుడు ఇది అనుకోవాలా? ఇది అనుకోవాలా? ఓకే. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? కొన్ని అయితే బాగుంది, దీంట్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఫైట్ల దగ్గర కానీ డైలాగ్ వర్షన్ దగ్గర కానీ ఆ మ్యూజిక్ మొత్తం కూడా ఇచ్చి పడేసాడు. ఓకే. పాటల దగ్గర కొంచెం డౌన్ చేశాడు. జాన్వీ ఐరన్ లెగ్ అనే పేరుంది, ఎలా మరి? జాన్వీ కపూర్ అనుకుంటారు బ్రో, ఓన్లీ ఎన్టీఆర్ అంటావు అంతే. ఇచ్చి పడేస్తాడు అంతే, తగ్గేదే లేక అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.